వెల్కమ్ టు సాక్షి 3 టీవీ న్యూస్. కర్నూలు నగరానికి చెందిన 3-4 వార్డులకు చెందిన బండిమెట్ట, చిత్తారి వీధికి చెందిన యువకులు ఇలియాస్, దావుడ్, అబ్దుల్లా మొదలగు 100 మంది యువకులు రాష్ట్ర ఓబీసీ సెల్ ప్రధాన కార్యదర్శి సి వెంకట్రాముడు ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కె బాబురావు మరియు కర్నూలు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి షేక్ జిలానీ బాషా సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. సోమవారం ఉదయం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షులు కె బాబురావు వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం విశ్రాంత పోలీసు అధికారి జోగి జాన్ సదానందం డీసీసీ అధ్యక్షులు కె బాబురావు సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అనంతరం డీసీసీ అధ్యక్షులు బాబురావు మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై యువత కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని, ప్రాంతీయ పార్టీలతో రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కాదని తేలిపోయిందని, ప్రాంతీయ పార్టీలకు పోలవరం ప్రాజెక్టు కల్పవృక్షంలా మారిందని, 10 సంవత్సరాలైన టీడీపీ, వైసీపీ పార్టీలు పూర్తి చేయలేదంటే అది వేరే చేతగాని పాలనకు నిదర్శనమని బాబురావు విమర్శించారు. అనంతరం కర్నూలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షేక్ జిలానీ బాషా మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి దేశాన్ని సర్వనాశనం చేయాలని చూస్తుందని, ఈ ప్రజాస్వామ్య దేశంలో నియంత పాలన చేస్తామంటే దేశ ప్రజలు క్షమించరని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ అనంతరత్నం, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఈ లాజరస్, మైనార్టీ సెల్ సిటీ అధ్యక్షులు షేక్ కాజా హుస్సేన్, ఓబీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటరాముడు, మైనార్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కాద్రి పాషా, డీసీసీ కార్యదర్శులు అబ్దుల్ హై మొదలగు వారు పాల్గొన్నారు.